హరీష్ రావు సార్, ఏం సార్ ప్రెస్ మీట్లు పెట్టి బాగానే వదులుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు గన్ కల్చర్ తెచ్చిండు, వసూలు చేస్తున్నాడు అని బాగానే వదులుతున్నావు. అసలు గన్ కల్చర్ అంటే ఏంది సార్? నయీంని అడ్డం పెట్టుకొని అడ్డమైన దందాలు చేసి భూ కబ్జాలు చేసి ఎవరెవరు అడ్డం మూలితే వాళ్ళందరినీ చంపిపించి బాగా వసూలు చేసి ఆఖరికి నయీంను చంపింది మీరు కాదా? అది కాదా గన్ కల్చరు? ఈరోజు తెలంగాణలో 10 ఏళ్ళ పోరడు కూడా గంజాయికి అలవాటు చేసింది మీరు కాదా? డ్రగ్స్కి అలవాటు చేసింది మీరు కాదా? గల్లీ గల్లీలో వాయిన్సులు ఇచ్చి అందరినీ తాగుబోతోళ్ళని చేసింది మీరు కాదా? బతుకమ్మల కాడ డీజేలు అలవాటు చేసింది మీరు కాదా? బతుకమ్మల కాడ చెప్పులు వేసుకొని దుంకిపించింది మీరు కాదా? ఇట్లాంటి గలీజ్ కల్చర్ అన్నీ మీరు తెచ్చి రేవంత్ అన్న గన్ కల్చర్ తెచ్చిండు అని చెప్పి పెట్టుబడులు వస్తలేవు అని చెప్పి రేవంత్ అన్న మీద వదులుతున్నారు ఏంది? మీరు ఫామ్ హౌస్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసింది మీరు కాదా? ఈరోజు బీసీ రిజర్వేషన్లకు అడ్డం పడి బీసీలకు ఆగం చేస్తున్నది మీరు కాదా? ఇట్లాంటి గలీజ్ అలవాట్లన్నీ మీరు చేసి తెలంగాణకు ఇప్పుడు ఏదో రేవంత్ అన్న మేలు పెడతారేం సార్? రేవంత్ అన్న బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తున్నాడు. మరి గంజాయిని రూపుమాపిండు తెలంగాణలో, డ్రగ్స్ను రూపుమాపిండు తెలంగాణలో, క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది ఈరోజు తెలంగాణలో. ఇది రేవంత్ అన్న మంచిగా చేస్తలేడా? పెట్టుబడులు వస్తలేవు అంటున్నావు. 4th సిటీ ఎవరు చేస్తున్నారు? RRR ఎవరు చేస్తున్నారు? మెట్రో విస్తరణ ఎవరు చేస్తున్నారు? ఇట్లా ప్రతిదీ డెవలపింగ్ చేసుకుంటూ పోతే ఓర్వదాలక రేవంత్ రెడ్డి గారు గన్ కల్చర్ తెచ్చిండు, వసూళ్ళకు పాల్పడుతున్నాడు అని చెప్పి అడ్డమైన ఓలడాన్ని ఓలుతున్నావు. అస్సలు గన్ కల్చర్ తెచ్చింది మీరు.